సో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో? ఒకవైపేమో బీజేపీలో విలీనం అంటే ఒక వార్త, కలిసి ఉంటున్నాయి రెండు పార్టీలు సఖ్యతగా ఉంటున్నాయని మరో వార్త, అందులో కలిసే పోతుంది అని మరో వార్త. మీరు ఎలా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ అవసరం ఉందా బీఆర్ఎస్ కి బీజేపీలో కలిసేంత అనివార్యం? రెండు రకాలు విలీనం అనే సంగతి నాకు తెలియదు, కానీ లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు వాళ్ళు. లివింగ్ టుగెదర్ ఇప్పుడు కొత్త తాత్పర్యం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే మేము ఎందుకు కలుస్తామండి బీజేపీలో వాళ్ళు అంటున్నారు. నాకు కూడా ఒక నాయకుడు కనిపించాడు కాదు, కానీ బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఉండబట్టే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి కావాల్సిన హక్కులపైన బీజేపీని ఒత్తిడి తీసుకోలేకపోయారు. అందులో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దానివల్ల నష్టం వచ్చింది. దానివల్ల వాళ్ళు నష్టపోయి బీజేపీ గెలిచింది. లేకపోతే 4 పార్లమెంట్ సీట్లు ఉండి 8 పార్లమెంట్ సీట్కి జంప్ అయ్యారు. టీఆర్ఎస్ ఏమో బోడి కొట్టుకుపోయింది. అన్హోలీ అడ్జస్ట్మెంట్స్ ప్రజానికి తెలిసింది కాబట్టి దాన్ని ఓడించారు. ఇప్పుడు కూడా దాని బయటపడలే. ఇప్పుడు కూడా కేంద్రంలో వచ్చే బిల్స్ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకించడం లేదు. రాజ్యసభ ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళకి ఉన్నమాట వాస్తవమే. విలీనం అంటారా, ఇది ఒక విడ్డూరం వార్త. ఏమిటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి బీజేపీలో చేస్తాడు అని అంటారు. వీళ్ళేమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ జరిగిపోతారు, కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారు, కేటీఆర్కి ఇంకేదో చేస్తారు అని చెప్తున్నాడు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ చేయలేదు ఈయన చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. నీ పార్టీ అక్కడ నువ్వు చూసుకోరు, కానీ నీ పార్టీ బీజేపీ పోయి టీఆర్ఎస్ కలుస్తుందో, టీఆర్ఎస్ పోయి బీజేపీ కలుస్తుందో నువ్వు చెప్పడానికి. కానీ అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పోయి ఇంకోటి కలుసు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి. అని అందులో ఏ పార్టీకి ఆ పార్టీకి చూసుకున్నాయా, మీరు అడుక్కోండియా, ఇంకొకటి గడుగుతారు మీరు. రైట్. నిన్న ఈ హైడ్రాకి సంబంధించి ఎంఐఎం అసదుద్దీన్ కూడా స్పందించారు. హుసేన్ సాగర్ చుట్టూ కూడా ఈ బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్, ఈ గ్రీన్ జోన్స్ అన్నీ కూడా అప్లికబుల్ కావా, ఒకవేళ ఉంటే నెక్లెస్ రోడ్డు లేదా జలవిహార్ ఇలాంటివి కూడా కూల్చాల్సిన అవసరం ఉంటుంది, మన సెక్రటేరియట్ కూడా అందులో భాగమే కదా అనే వ్యాఖ్యానం ఆయన చేశారు. మీ జోలికి వచ్చారు కాబట్టి అందరిపైన చెప్తున్నారు. మీరు న్యాయం అన్యాయం మీరు తెలుసుకోండి. అంటే నిజంగానే ఆ చుట్టూ కూడా అవి ఉన్నాయి కనిపిస్తున్నాయి మన కట్టడాలన్నీ. నేను చెప్పిన మీ పోటీ ఏంటి? ఇప్పుడు మీరు తప్పు చేశారు, మీ జోలికి వస్తున్నారు, అప్పుడు మీరు అందరికీ చెప్తున్నారు. అప్పుడు నుంచి అంతకుండా చెప్పలేదు. ఇప్పుడు మీ జోలికి వచ్చాడు, మీరేమంటారు దాని జోలికి అంటారు, అన్నిటికీ పోతా ఉంటున్నాడు, ఎక్కడైనా మేము కులుస్తూ ఉంటున్నాడు. చూద్దాం రేపే వద్దాం, తర్వాత రేపు ముఖ్యమంత్రి మేము అంటున్నాం, మీరు అఖిలపక్షం వేయండి, ఇది క్లారిఫై చేయండి అని చెప్తున్నాం. చూద్దాం. సార్, మీరు ఎన్డీ కూటమిలో ఉన్న పార్టీ నేతగా నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ చేస్తున్న పనులు ఎక్కడో స్లైట్లీ బ్రాడ్గా ఆలోచిస్తే మీకు అనిపిస్తూ ఉందా ఏదో కొంచెం ప్రతీకార చర్య, పని కట్టుకొని ఆ పార్టీకి ఇబ్బంది కలిగించిన నాయకులు లేదంటే ఆహ్వానిస్తే రాని నాయకుల వెంట పడుతూ ఉన్నట్టుగా? ఎందుకంటే ఇప్పుడు నాగార్జున అయిపోయింది, అఫ్ కోర్స్ ఒక టాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన ఒక ప్రముఖ హీరో, అది పక్కన పెడితే కూల్చాల్సిన ఇంకా అక్రమ కట్టడాల లిస్ట్ ఉంది అని చెప్పి లీకులు ఇస్తూ ఉన్నారు. అందులో ఒక మల్లారెడ్డి, ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒక అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి. కట్టారు కదా, కట్టుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరివి లేవా సార్? ఓన్లీ బీఆర్ఎస్ ఉన్నాయండి. నేను అది కూడా చెప్తానమ్మా, ఎవరిది ఉండినా మీరు ఖాళీ చేయించండి. ఎవరితో మీరు పక్షపాతం ఇచ్చినా కూడా జనం ఊరుకోరు, కమ్యూనిస్ట్ పార్టీ మేము ఊరుకోము అని చెప్తున్నాం. అయితే 1 మైల్ మొత్తం కట్టేమని కూల్చోమంటే కుదరదు, దానికి టైం ఉంటుంది. ఆ టైంలో మనం చేయకపోతే ఎక్కడ పక్షపాత వైఖరి ఉంటే జనం తెలుస్తుంది, మేము కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది సార్. ఆ కాలేజ్లను కూల్చేస్తే అక్కడ చదువుతున్న పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, ఆ పేరెంట్స్, వాళ్ళ జీవితం మొత్తం కట్టేటమ్మా. దొంగతనం కట్టేసుకుంటే వ్యాపారం చేసుకుంటూ ఉంటే అది కొనసాగాలనా? అది మీరు కట్టిన అక్రమం, అది మీరు ప్రత్యేకంగా చూసుకోవాలా? అంటే మీ జోలికి వస్తే జనం అంతా గుర్తొస్తారా? వాళ్ళ ఊరికి చెప్పారు చదువు, మేము జీతం ఎంత వసూలు చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి, పిండి వసూలు చేస్తారు కదా, మరి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది, అదేమన్నా. అందువల్ల మీరు ఏదో పెద్ద సర్వీస్ చేస్తారు కాదు, మీరు స్వార్థపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించడానికి ఎడ్యుకేషన్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ జోలికి వస్తే మీరైతే న్యాయం చూస్తారు, జనం చూస్తారు, విద్యార్థులు చూస్తారు. ఆ విధంగా మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంటి చూద్దాం. నేను కూడా మాట్లాడతా. కేఏ పాల్ లాంటి వ్యక్తి కూడా 100 నుంచి 500 కోట్లు ఒకరి దగ్గర నుంచి వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకొని వసూళ్లకు పాల్పడితే వాళ్ళు ఇవ్వని పక్షంలో వాళ్ళపైన హైడ్రా అనే ఒక బాంబు వేస్తుంది ప్రభుత్వము. ఇవన్నీ వస్తుంటాయి తల్లి, సోషల్ మీడియా వచ్చింది. ఎందుకంటే ఆర్థికంగా అంత పుష్టిగా ఉన్న నాయకుడు, ఇప్పుడు అక్కినేని నాగార్జున మీరే అంటున్నారు చాలా
బిగ్ షాట్ అని చెప్పి. మల్లారెడ్డి కూడా మనందరికీ తెలుసు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలుసు. కొంత ఆర్థికంగా బాగా బలంగా ఉన్న నాయకులే కదా. అందుకే చెప్తున్నా, మీకు ఆర్థికంగా బలం ఎక్కడి నుంచి వచ్చింది? దురాక్రమణ ద్వారా భూమిని ఆక్రమించి దానిలో వ్యాపారం చేసి దాని నుంచి కోట్లు సంపాదించి ఇప్పుడు కోట్లు పడగలెత్తి మేము పెద్ద గొప్పవాళ్ళం, మమ్మల్ని మీకు ఎలర్జీ అంటున్నారు. అది ఎట్ట అవుతుంది? అది దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్తుంటే ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే అన్ని అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అంటే అంత మ్యానుఫ్యాక్చర్ మంత్రం లేదు. అందరిపైన గప్పక మంత్రం తీసేయడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవనియండి. దాన్ని ఎక్కడ లోపాలు ఉంటే దాన్ని తప్పనిసరి చేద్దాం. మీరు అక్రమంగా ఆక్రమించి బిల్డింగ్ కట్టేసి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మేము ఎందుకు వస్తున్నారు, మీరు మమ్మల్ని ఎలర్జీ, మీకు రాజకీయ కక్ష అంటున్నారు. రాజకీయ కక్ష అంటే మన నాగార్జున ఏ రాజకీయ పార్టీ లేదు కదా, ఆయన కక్ష ఏముంటుంది? దాని కేవలం రాజకీయ అర్థం పెట్టుకొని మీ అవినీతిని దాచిపెట్టడానికి ప్రయత్నించబాకండి. బీ ఫ్రాంక్. చూద్దాం. త్వరలో బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. బిగ్ బాస్ అనేది ఒక హీన సంస్కృతికి ప్రతిబింబం. దాని జోలికి పోవాలని ఉద్దేశం. బట్ ఇప్పుడు 3-4 రోజుల్లో ఆ షో మళ్ళీ స్టార్ట్. నాగార్జున గారిని తప్పించాలి అని బాబు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున కాబట్టి ఎవరు వచ్చినా కూడా మేము అదే మాట అంటాం. నాగార్జున స్థానంలో ఎవరు వచ్చినా మేము అదే మాట అంటాం. ఎందుకంటే నువ్వు గొంగళ కూర్చొని శుద్ధులు చెప్తాడు కూర్తుంది. అందువల్ల ఎంత మంచివాడు కానీ అని పెడితే ఆ ఫిలాసఫీనే హీనమైన ఫిలాసఫీ, అనైతిక ఫిలాసఫీ. దాని జోలికి పోబాకండి. సమాజానికి చెడు సంకేతాలు ఇస్తాయి అని చెప్పి చెప్తున్నాము. నాగాన్ని తప్పించి ఇంకోటి పెట్టా కూడా అదే మా బాడీ ఇట్టే కొనసాగుతుంది. సార్, బీజేపీలో ఎంపీ అభ్యర్థులు 2 సెక్షన్స్ అంటే 2 డిపార్ట్మెంట్స్గా వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది. రఘునందన్ గారేమో పూర్తిగా హైడ్రాన్ సమర్థిస్తున్నారు, ఈటెల గారేమో పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మీ అయ్యా జాగీర్ అని రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. చూసారా? అది పార్టీ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య. అది బీజేపీ వాళ్ళు ఎంతగా తెలుసుకోవాల్సిన సమస్య. దాన్ని జోలికి ఏం పోను. వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఎలా చూడాలి? ఒక సిద్ధాంతమే ఉండాలి, వాళ్ళ పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పాలి హైడ్రా మీద. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా దానిపైన స్పందిస్తే బీజేపీ స్టాండ్ ఏమని అనుకుంటారు ప్రజలు? అదేనమ్మా, రఘునందన్ చెప్పిన వాదన నేను సమర్థిస్తున్నాను. ఆయన బీజేపీ అని కాదు, ఆయన చెప్పింది కరెక్ట్. అది వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సమస్య. అది మేము దాన్ని జోక్యం పుచ్చుకోలేము. రైట్ సార్. ఇక్కడ తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తాము, తిరిగి ఘన కీర్తిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు గారు దాదాపు నిన్న 2వ మీటింగ్ ఇక్కడ అధికారికంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? టీడీపీకి పునర్వైభవం తెలంగాణలో అవకాశం, ఆస్కారం ఉందంటారు? అంటే టీడీపీకి ఇప్పుడు కూడా క్యాడర్ ఉన్నారు. బోర్డ్ బేస్ పోయింది. ఇప్పుడంటే ఆయన బేస్ మొత్తం ఆంధ్ర, తెలంగాణ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బలమైన పార్టీ ఉండేది. ఇప్పుడు క్యాడర్ ఉన్నది తప్ప మ్యాచ్ పోయింది, ఓటింగ్ స్ట్రెంగ్త్ పోయింది. ఇప్పుడు ఆ క్యాడర్ ఒత్తిడి చేస్తున్నారు, మళ్ళీ పార్టీ పెట్టని చెప్పని. ఆయన రద్దు చేసుకుని పోయాడు. ఆయన రద్దు చేసుకుని పోయి మళ్ళీ ఆయన ఇప్పుడు పునరుద్ధరణ ప్రయత్నిస్తున్నాడు. ఇది చేసిన మాకు అర్థం కాదు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. సరే, వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఎవరిబడి హ్యాట్ రైట్స్ చేసుకుంటున్నారు. కానీ అది పెద్దగా సక్సెస్ అవుతుంది అనే అభిప్రాయం నాకు లేదు. అంటే ఏపీలో అధికారంలో ఉండడం వల్ల ఇక్కడ కొంత ఫోకస్ పెడితే కొంత పుంజుకోవచ్చు అనే అదే సెట్ బ్యాక్. ఏపీలో అధికారం ఉంది కాబట్టి ఇక్కడ సెట్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ప్రతి కంపారిజన్ వస్తుంది. అందువల్ల దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తులో నష్టం తప్ప లాభం ఉండదు. అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు స్థాపించుకుంటుంటే నేనే అబ్జెక్షన్ పెట్టాను కదా, పెట్టుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది మొత్తానికి నాగార్జున ఖచ్చితంగా కబ్జా చేశాడు, అక్కడ క్లియర్ కట్గా నేను వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇంతకాలం కూడా వసూలు చేసిన అమౌంట్ కూడా తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. హైడ్రా నిష్పక్షపాతంగానే పనిచేస్తే బాగుంటుంది, అలా పనిచేస్తుందని కూడా ఆశిస్తున్నాను అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.